పశ్చిమాసియాలో యుద్ధం భారతదేశాన్ని ఉద్రిక్తత పరిస్థితుల్లోకి నెట్టిందని ప్రధాని మోదీ గారు నిన్న లోక్సభలో ప్రసంగం చేశారు. అయితే యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి కూడా యుద్ధ ప్రభావిత ప్రాంతాలలో కొందరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. నిరంతరము కూడా వారితో సంప్రదింపులు జరుపుతూ పౌరులకు సాయం చేస్తున్నామని అక్కడ ఉన్నటువంటి వారికి అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా పౌరులను రక్షించామని, ఇరాన్ నుండి 1000 మందికి పైగా భారతీయులను రక్షించామని, మధ్యప్రాచ్య దేశాలలోని విద్యార్థులకు సిబిఎస్ఈ కూడా పరీక్షలు రద్దు చేసిందని కూడా గుర్తు చేశారు. అయితే హార్ముజ్ జలసంధి ద్వారా పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాము మనము. దీని ప్రభావము దేశ ప్రజలపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆయన తెలిపారు. అయితే మన ఇంధన అవసరాలలో సుమారు 60% దిగుమతి చేసుకుంటామని, సజావుగా సరఫరా జరిగేలాగా చూసేందుకు ఎల్పిజి దేశీయ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 11 సంవత్సరాలలో భారత్ తన ఇంధన అవసరాల దిగుమతులను వైవిధ్యపరిచిందని, గత దశాబ్దంలో 27 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటే నేడు 41 దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు కూడా తెలియజేశారు. అయితే ప్రస్తుతం దేశంలో 53 లక్షల టన్నులకు పైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయని మోడీ తెలిపారు. మన రిఫైనరీ సామర్థ్యాలు కూడా పెరిగాయన్నారు. ఇంధనము, గ్యాసు, ఎరువుల అవసరాలను తీర్చుకోవడానికి కేంద్రం గల్ఫ్ హార్ముజ్ జలసంధి పైన నిశ్చితంగా దృష్టి పెట్టిందని, ఈరోజు ఇంధనం మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అని, పశ్చిమ ఆసియా ప్రపంచ ఇంధన అవసరాలలో కూడా విస్తృతమైనటువంటి వాటిని తీరుస్తుందని గుర్తు చేశారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక అవసరాలను తీర్చడానికి నిరంతరాయ అనుసంధానం కోసం భారత్ కృషి చేస్తుందన్నారు. అయితే దిగుమతి, ఎగుమతి అవసరాలను రోజువారీ సమీక్షించాలని రోజువారీగా ఒక మంత్రివర్గ బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. మరి ఇక్కడ తీర ప్రాంత సైబర్ భద్రతతో సహా అన్ని రంగాలలో భారతదేశం భద్రత పైన దృష్టి పెట్టిందని తెలియజేశారు. కోవిడ్ కాలంలో మనం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నామని, అదేవిధంగా పశ్చిమాసియా యుద్ధం యొక్క దీర్ఘకాలిక ప్రభావాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని మోడీ కోరారు. నిత్యావసర వస్తువులు, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ వినియోగం పైన వచ్చే ఫిర్యాదులను పర్యవేక్షించాలని ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరారు. నమస్తే.